అంజు మెడలో ఉన్న చైన్ గోల్డ్ చైన్ కనిపించడం లేదా? కనిపిస్తుంది అంజు, కానీ ఆ చైన్కి ఏమైనా స్పెషాలిటీ ఉందా అని అడుగుతున్నా. స్పెషల్ అంటూ ఏమీ లేదు మిస్ అమ్మా, నార్మల్ చైనే కదా. అది కాదండి, ఈ చైన్ని ఏదైనా అకేషన్కి కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ వేస్తారు కదా, కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఉంది. దానికి ఏదైనా స్పెషాలిటీ ఉందేమో అని. ఎందుకు అలా అడిగావు? ఊరికే అండి, ఈ చైన్ మామూలు చైన్లా అనిపించడం లేదు, దాని వెనకేదో కదుందనిపిస్తుంది. మిస్సం ఎందుకు ఆ చైన్ గురించి అంతలా అడుగుతుంది? తెలిసి అడుగుతుందా, తెలుసుకోవడానికి అడుగుతుందా? చైన్ విలువ తెలిస్తే రణ్వీర్ వాళ్ళు ఆ చైన్ ఎందుకు డూప్లికేట్ చేయించుకుంటున్నారో తెలిసిపోతుందని అడుగుతున్నట్టుంది. సారేమో ఆ చైన్ గురించి మిస్సమ్మకు తెలిసిపోతుందేమో అనుకుంటున్నారు. అన్నీ తెలిసి నేను ఎవరికి చెప్పలేకున్నా. కథ స్పెషాలిటీ అలాంటివేమీ లేవు. ఆరు కొన్నది అంతే. మిస్సమ్మ, ఈ చైన్ గ్రేట్ అంజలి మెడలో ఉంది, అదే దీని స్పెషాలిటీ. సరేనా? ఇంకొకసారి ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ వేసి డాడీ టైం వేస్ట్ చేయొద్దు, ఓకే? సరే మేడం. ఓకే. అయ్యో, మరీ ఇంత తింగర్దానిలో ఉన్నావేంటంజు? నీ మంచి కోరే మిస్సమ్మనేమో ఆడుకుంటున్నావు, నిన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్న వాళ్ళతో ఏమో ప్రేమగా ఉంటున్నావు. గొర్రె కసాయవాన్నే కదా నమ్మాలి. ప్రపంచంలో నమ్మడానికి ఎవ్వరూ లేనట్టు నువ్వు కూడా నాలాగే ఆ మనోనే నమ్ముతున్నావు. నా పెంపకం కదా, తప్పదు, నా తప్పే. అనుకోగానే వచ్చేశారు. అబ్బా, ప్లాన్ చేంజ్ చేస్తున్న మనోహరి, అంజలిని మనం కిడ్నాప్ చేయటం లేదు. చేయకుండా అడిగి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అవును మనోహరి, నువ్వు చెప్పింది నిజం. అమర్ని బలంతో ఢీకొట్టలేం. మంచితనం, మనుషుల మీద ఉన్న ప్రేమ అనే బలహీనత మీదే కొట్టగలం. ఇప్పుడు నేను అలాంటి అస్త్రాన్ని వాడబోతున్నాను. అయ్యో, అంజు మెడలో ఉన్న డాలర్ బయటకు కనబడుతుంది. అది కానీ మనోహరి వాళ్ళు చూస్తే ఇక రణ్వీర్ అంజలిని తీసుకెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. దేవుడా, ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఆ డాలర్ మనోహరి కంటపడకుండా చూడు స్వామి, ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటి నా చైన్ అలా చూస్తున్నావు? అమ్మో, దిష్టి తగులుద్ది నా చైన్కి. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. మిస్సమ్మ, ఎప్పుడు చూసినా నా చైన్ గురించి ఆలోచించడం కాదు. అసలే డాడ్ ఢిల్లీ వెళ్ళొచ్చారు. 2 days నుంచి సరిగ్గా తిన్నారో లేదో అని పట్టించుకున్నావా? హాయ్ రణ్వీర్ అంకుల్. హాయ్. వావ్, చేతిలో మళ్ళీ కవర్. మళ్ళీ షాపింగ్కి వెళ్ళొచ్చారా? కలిసి వస్తున్నారు, కలిసి బయటికి వెళ్ళారా లేదా బయటికి వెళ్ళాక కలిసారా? బయటికి వెళ్ళాక కలిసాం. యాక్చువల్గా నాకు హెల్ప్ కావాలంటే మనోహర్ గారిని రమ్మని పిలిచానండి. హెల్పా? ఏం హెల్ప్? అంజలికి సర్ప్రైజ్గా గిఫ్ట్ తీసుకొద్దాం అనుకున్నాను. గిఫ్ట్ కొనటానికి మనోహర్ గారి హెల్ప్ అడిగాను. మళ్ళీ గిఫ్ట్ నాకేనా? నీకే. ఓ మై గుడ్నెస్. ఈ గిఫ్టే అంజలి.
ఇప్పటిదాకా చేపించిన చైను ఇదే. మళ్ళీ అంజలి మెడలో వేయడానికా? అసలు ఏం చేయాలని, ఏం సాధించాలని ఇదంతా చేస్తున్నావు మనోహరి? ఇందులో నీ స్వార్థం ఏంటి? నీకొచ్చే లాభం ఏంటి? ఆయనే నీ గమ్యం అయిపోయినప్పుడు ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నావు? అన్నిటికీ ఏదో సంబంధం ఉంది. వీళ్ళని చూస్తే అంజు పాప మెళ్ళ ఉన్న చైన్ యాసిటీస్ తీసుకొచ్చారంటే ఈయనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఈ చైన్ ఈ చైనే ఏంటి అమరేంద్ర గారు, మీరు ఎక్కడైనా చూసారా? ఏవండి, చూశానని చెప్పకండి ప్లీజ్. చూశానని కాదు. ఎందుకలా అడిగారు? ఈ చైన్, ఆ డాలర్ ఎందుకు తీసుకొచ్చారు? స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదండి. తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను. అదే, ఇదే ఎందుకు తీసుకురావాలని అనిపించింది? ఇది నార్మల్ చైన్ కాదు కదా, ఏదో ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుంది. ఇలాంటిదే ఎందుకు చేయించారు? అంటే మా ఊర్లో దుర్గమాతని ఎక్కువ కొలుస్తామండి. అందుకే అంజు పాప మెడలో దుర్గామాత లాకెట్టు ఉన్న ఈ చైన్ వేస్తే అంజుకి రక్షగా ఉంటుందనిపించింది. అందుకే చైన్ తీసుకొచ్చాను. ఓ అవునా? ఇప్పుడే ఈ కోతి ఆగడాలని భరించలేకపోతున్నావు. మళ్ళీ నువ్వు గిఫ్ట్ అవుటింగ్స్ అని ఈ బుడ్డదాన్ని నువ్వే చెడగొట్టేటట్టున్నావు. మిస్ అమ్మగారు, పాప మెడలో ఈ చైన్ మీరే వేయండి. రణ్వీర్ గారు, మీరే తీసుకొచ్చారు కదా, మీరే అంజు పాపకి వెయ్యండి. ఏ అమర్, వెయ్యి. చాలా బాగుంది అంకుల్. నాకెలా ఉంది అంకుల్ మెడలో? సూపర్, చాలా బాగుందమ్మా. అచ్చు నా దుర్గ మెడలో ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలానే ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిల్లీ సిస్టర్, చూసారా నా గిఫ్ట్ ఎంత బాగుందో? ఇలాంటి గిఫ్ట్స్ నాకు మాత్రమే సాధ్యం. మీరంతా వేస్ట్. మిస్సమ్మ, ఇందాక అబ్బాయి రెడ్ ఫైల్ ఏదో అడిగాడు, తీసుకువెళ్ళివ్వు. సరే అత్తయ్య. సేమ్ చైన్ ఎలా తీసుకొచ్చుంటాడు? ప్రస్తుతానికి నిజం బయటపడలేదు, కానీ రణ్వీర్ ఇక్కడే ఉంటే ఆ నిజం బయటపడేది. అంజలిని బలవంతంగా ఇక్కడి నుండి తీసుకెళ్లడానికి ఎక్కువ టైం పట్టదు. ఏదో ఒకటి చేయాలి. ఈ బాలిక ఏమిటి ఇంకనూ రావడం లేదు? బాలిక,
బాలిక నాగమణిని తెచ్చితివా? లేదు మిస్టర్ చిత్రగుప్త. బాలిక, ఈ బాలిక ఏమిటి ఇంత నిర్లక్ష్యముగా మాట్లాడుతున్నది? కొంపదీసి నన్ను మోసం చేయుటకు ఇక్కడకు గైకొని రాలేదు కదా? బాలిక, బాలిక ఆగము. నీవు లోపలికి వెళ్ళినది నాగమణిని తీసుకుని వచ్చుటకే కదా? ఇప్పుడేమిటి తీసుకుని రాలేదు అని చెప్పుచుంటివి? అది అంటే దాచి చాలా రోజులైంది కదా, ఎక్కడ పెట్టానో గుర్తులేదు. గుర్తుకు రాగానే మీకు ఇచ్చేస్తా. అది ఎప్పుడు గుర్తుకొచ్చును? అదెప్పుడు గుర్తుకొస్తుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ మీకే చెప్తాను మిస్టర్ చిత్రగుప్త. ఓకే? స్టాప్. ఆర్ యు ట్రైయింగ్ టు ఫూల్ మీ? ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్, యు నో. అయ్యో, ఇస్ దిస్? సరే, నన్ను యమపూరికి తీసుకుని వెళ్ళండి. కమాన్ మిస్టర్ చిత్రగుప్త, తీసుకెళ్ళండి. అలా చూస్తున్నారేంటి? పదండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. నేనేదో నేరం చేసినట్టు, ఒక నేరస్తురాల్ని చూసినట్టు చూస్తూ ఉంటే అది భరించడం నా వల్ల కావడం లేదు. పదండి పదండి, ధూమ్ తదా అనండి అనండి. బాలిక, నేను చెప్పేది కాస్త వినుము. నేనే వినను మిస్టర్ చిత్రగుప్త. మీకు మేలు చేద్దామని నేనొస్తే మీరు ఇలా అవమానించడం నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. రండి వెళ్ళిపోదాం. రండి వెళ్ళిపోదాం. పదండి. బాలిక, స్టాప్. వాట్ ఈస్ దిస్? నీ క్యారెక్టరైజేషన్ ఇది కాదే. నువ్వు చాలా నెమ్మదస్తురాలివి. నిదానముగా మాట్లాడవలను. ఆయన ఇన్ని టెన్షన్స్ మధ్యలో నాగమణి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది చెప్పండి? సరే, మనము యమపురికి వెళ్ళేదేమో పద. పౌర్ణమి నాడు నాగమణి ప్రకాశించును, అప్పుడు నేను దానిని తీసుకునేదను. సరే పదండి. ఆ లోపు అది ఎవరికైనా దొరికితే వాళ్ళే తీసేసుకుంటారు. నాకు అదంత ఇంపార్టెంట్ ఏం కాదు కదా. పదండి. బా బాలిక, మరలా ఇరుకున పెట్టిదివి కదా. సరే వదిలే, నాగమణిని తీసుకున్న తరువాతే వెళ్ళదాము. మీకు నాగమణి మరి అంత త్వరగా కావాలంటే మీరేమైనా మీ శక్తితో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అమ్మ బాలిక, నీ గారడి నా దగ్గర పనిచేయదు. నేను విచిత్రుని కాదు నీ మాయలో పడడానికి. మేము చిత్రగుప్తుల వారము. మమ్మల్ని మోసం చేయుట అసాధ్యము. సరే అయితే, నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఆలోచించి నాగమణి ఎక్కడుందో చెప్తాను. సరేనా? అప్పటిదాకా నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకుండా ఆ మూలకెళ్ళి కూర్చోండి. మూలకు వెళ్ళి కూర్చోనవలనా? యు మీన్ దట్ కార్నర్? yes ప్లీజ్. నరకం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి అయ్యో బాగా హెడేక్ గా ఉంది, అందుకే నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. బాలిక, నన్నైతే నువ్వు ఫూల్ చేయటం లేదు కదా? నో. పక్కా? పక్కా. ప్రామిస్? మీ పిల్లకల మీద ప్రామిస్. అమ్మయ్యా, ఈ బాలిక నన్నైతే ఫూల్ చేయటం లేదు. చెప్పు. అమర్ని అడుగుతాను, నా దగ్గర ప్లాన్ ఉంది అన్నావు, అస్త్రాన్ని వాడబోతున్నాను అన్నావు, ఏమైంది? ఏమవటం ఏంటి? మైండ్ అస్సలు పనిచేయటం లేదు. మనం తీసుకొచ్చిన చైన్ గురించి అమర్ అలా గుచ్చి అడుగుతుంటే మనం ఆ చైన్ని వాంటెడ్గా చేయించామని తెలిసిపోతుందేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? ఆ చైన్ చూడ్డానికి డిఫరెంట్గా ఉంది కదా, అందుకే అమర్ చైన్ గురించి అడుగుంటాడు. లేదు మనోహరి, అమరేంద్ర అడిగిన విధానం, ఆ చైన్ చూసిన విధానం నార్మల్గా లేదు. ఆ చైన్ ఎక్కడో చూసినట్టు కళ్ళల్లో ఆశ్చర్యం, మాటల్లో క్యూరియాసిటీ కనిపించాయి. రణ్వీర్, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ ఫ్యామిలీ చైన్ గురించి అమర్కి ఎలా తెలుస్తుంది? అదే కనుక్కోవాలి. మనోహరి, నువ్వెప్పుడైనా అంజలి మెడలో ఉన్న చైన్ చూసావా? లేదు.
అయితే నేను వెంటనే ఆ చైన్ చూడాలి. ఏ ఎందుకు? అది నా దుర్గ మెడలో వేసిన చైనేమోనని నాకు అనుమానంగా ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా రణ్వీర్? నీ కూతురు దుర్గ మెడలో ఉండాల్సిన చైన్ అంజలి మెడలో ఎందుకుంటుంది? అది తెలియాలంటే అసలు అంజలి మెడలో ఉన్నది దుర్గామాత చైనో కాదో కనుక్కోవాలి. కనుక్కోవాలని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతావా ఏంటి? కరెక్ట్గా చెప్పావు. రణ్వీర్ ఆగు ఆగు రణ్వీర్! అనవసరమైన అనుమానాలతో నువ్వు లేనిపోని డౌట్లు క్రియేట్ చేయకు. నేను చెప్పేది విను. సరే, ఆ చైన్ గురించి పక్కన పెట్టు. అంజలిని మనం కోల్కతా తీసుకెళ్ళాలి కదా, దాని గురించి ఆలోచించు. సరే, ఆలోచిస్తాను. కానీ నా మైండ్ మొత్తం ఆ చైన్ చుట్టే తిరుగుతుంది. అంకుల్, మేము హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాం. నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పకండి ప్లీజ్, సరేనా? అయ్యో మనోహరి ఆంటీ, మీరిద్దరేంటి ఇక్కడిక్కడే నిల్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు? ఏ అంజు, ఏం మాట్లాడుతున్నావు? నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నాను. అంజలి, ఒకసారి ఇలారా. ఏంటి అంకుల్? అంజలి, ఈ చైను నా చైనే. నీ చైన్ అంటే? నా చైన్ అంటే నా చైన్ అనేది అర్థం. ఆహా, నేను ఇందాక నీ మెడలో చైన్ వేశాను కదా, అప్పుడు ఇంకో చైన్ ఉంది కదా. అదే ఇది. ఆహా, అది ఇంకోలా ఉంది కదా. ఆ ఇంకోలా ఉండే చైనే ఈ చైన్, ఈ చైనే ఆ చైన్. అదే ఇది, ఇదే అది. అది కాదు అంజు, ఇందాక ఇంకొక చైన్ ఉంది కదా, మరి ఆ చైన్ ఏది? అయ్యో అంకుల్, అదే ఇది, ఇదే అది. మీకు అర్థం కాలేదు కదా, ఇంకోసారి చెప్పమంటారా? ఓకే అంజు, నువ్వు వెళ్ళు. అంకుల్ ని బాగా కన్ఫ్యూజ్ చేసేసా. అంకుల్ బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు. అంజు, ఇట్రా అమ్మా. ఏంటి అంకుల్? అది సరే గాని ఈరోజు నేను కోల్కతా వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వస్తావా? నేనెందుకు అంకుల్? అక్కడ చూడ్డానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చిల్డ్రన్ పార్క్స్ ఉన్నాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉన్నాయి, వాకింగ్ పార్క్స్ ఉన్నాయి, జూ పార్క్స్ ఉన్నాయి, హౌరా బ్రిడ్జ్ ఉంది, బోటింగ్ ఉంది. అవన్నీ చక్కగా చూడొచ్చు. ఓకేనా? అంటే మీరు చెప్తుంటే టెంప్టింగ్ గానే ఉంది, కానీ నన్ను ఒక్కదాన్నే పంపించారు అంకుల్. ఒకసారి వెళ్తేనే కదా అలవాటు అవుతుంది. లేదు అంకుల్, డాడ్ అమ్ము వాళ్ళు లేకుండా నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. వద్దులే అంకుల్, నన్ను ఒక్కదాన్నైతే డాడీ ఒప్పుకోరు. నువ్వు ఒక్కదానమేముంది, మీ మనోహర్ ఆంటీ కూడా వస్తుంది. మనోహరి ఆంటీ కూడా వస్తున్నారా? ఆవిడికి అక్కడేం పని? అంటే అక్కడ 2 days పని ఉందంట. అవి చూసుకుని జాగ్రత్తగా మీతో రిటర్న్ అయిపోతురు కానీ. ఓకేనా? మీరు చెప్తుంది బాగానే ఉంది అంకుల్, కానీ డాడీ ఒప్పుకోరు. సరే, నువ్వేం పట్టించుకోకు, అవన్నీ నేను చూసుకుంటాను. ఒకవేళ మీ డాడీ నేను పిలిచి అడిగారనుకో, సరే అని చెప్పు. ఓకేనా? సరే అంకుల్. చెప్పు. అంజుని ఒప్పించావు కదా, వెళ్ళి ఇప్పుడు అమర్ని కూడా ఒప్పించు. మిస్ అమ్మా, ఇంకేంటమ్మర్, ఢిల్లీ ప్రయాణం ఎలా జరిగింది? బాగానే జరిగింది నాన్న. అంత సడన్ గా ప్రోగ్రామ్ పెట్టారు ఎందుకు? ఆఫీషియల్ మీటింగ్ అన్నారు, అందుకే ఎమర్జెన్సీగా వెళ్ళాలి. రణ్వీర్ కూర్చోండి. పర్లేదండి, నేను ఇవాళ నైట్కి కోల్కతా తిరిగి వెళ్ళిపోతున్నానండి. ఏంటయ్యా రణవీర్, చెప్పా పెట్టకుండా వచ్చావు, ఇప్పుడేమో ఉన్నపడంగా వెళ్ళిపోవాలంటున్నావు. ఏదో పని మీద వచ్చానన్నారు, వచ్చిన పని అయిపోయిందా? అయిపోయిందన్న నమ్మకంతోనే వెళ్ళిపోతున్నాను. అమర్, నేను కూడా కోల్కతా వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వా? నువ్వెందుకు? అదేంటమ్మా,
రణవీర్ వాళ్ళ ఊరికి నువ్వు వెడతానంటున్నావేంటి? నేను కూడా కొన్ని రోజులు కోల్కతాలో ఉన్నాను కదా అంకుల్. ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసి వద్దామనుకుంటున్నాను. ఓహో, ఏంటిరా తోడ్, వీళ్ళేదో పెద్ద ప్లాన్ వేయబోతున్నారని మనం భయపడుతుంటే ఇద్దరు కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటున్నారు ఏంటి? మిస్ అమ్మ, శని సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతానంటుంటే కారణం మనకెందుకు? వెళ్ళిపోతున్నారు, అది చాలు. అది కూడా కరెక్టే. ఎలాగో అలా మనోని అతనితో కలిసి ఫ్లైట్ ఎక్కించేద్దాం, మళ్ళీ తిరిగి రాకుండా చేద్దాం.